అండ్ ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి ఇలాంటివి మనం అడాప్ట్ చేయించడం వలన వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి ఆథరైటిస్ రాదు అండ్ వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వాళ్ళ హైట్ అనేది కరెక్ట్‌గా ఉంటది. గ్రోత్ కరెక్ట్‌గా ఉంటది యోగా చేయడం వలన. అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ మనకి ప్రతి ఒక్క ఆర్గాన్‌కి, ప్రతి ఒక్క సెల్‌కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్‌గా ఉంటది. వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంటది. ఒక మంచి ఒక దేశానికి ఒక మంచి యూత్‌ని క్రియేట్ చేయడానికి మెడిటేషన్, ప్రాణాయామ అనేది అంత ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి మెడిటేషన్ అలవాటు చేపియడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం అనేది డెఫినెట్లీ అంటే చాలా వరకు మారుతది. పాజిటివ్‌గా పెరుగుతారు పిల్లలు. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ వాళ్ళు ఏం చదువుకున్న కాన్సంట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ ప్రతి ఒక్కటి ఎక్కువగా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. వీటికన్నిటికీ మెయిన్ మనం ఇచ్చే ఫుడ్‌తో పాటు మనము వాళ్ళకి డైలీ మెడిటేషన్, ప్రాణాయామ అలవాటు చేపియడం. మెడిటేషన్ అంటే చాలామంది బోర్‌గా ఫీల్ అవుతారు. కానీ మెడిటేషన్ అనేది బోరింగ్ థింగ్ అయితే కాదు. అసలు మెడిటేషన్ అనేది మనకి మన బ్రీత్ మీద మనం ఫోకస్ చేయడానికి, మన బ్రీత్ మీద మనం కంట్రోల్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఒక రోజుతో మనకి మెడిటేషన్ రాదు. మెడిటేషన్ అనేది మనం డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దికి మనకి కాన్సంట్రేషన్ పెరుగుతది. ఒకరోజు మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ అంటే మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆలోచనలు ఎక్కడో ఉండకూడదు. మన ఆలోచన మన ఊపిరి మీద ఉండాలి. దాన్ని మెడిటేషన్ అంటారు. కాన్సంట్రేషన్ ఎప్పుడైతే మన ఊపిరి మీద మనం కాన్సంట్రేట్ చేస్తామో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. మన కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఏదన్నా మనం ఒకటి పని అనుకున్నప్పుడు ఆ పని మీద మనకి డెడికేషన్ అనేది రావడానికి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము మెడిటేషన్ చేసేటప్పుడు జ్ఞానముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనము మన సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి. ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. సో మనకు మన థంబ్ అండ్ మన ఇండెక్స్ ఫింగర్ ఇలా ఉండాలి. మన ఫింగర్స్ వచ్చి డౌన్ ఫేజింగ్ ఉండాలి, బోత్ హ్యాండ్స్. సో దీన్ని జ్ఞానముద్ర అని అంటారు. సో ఇలా మనము జ్ఞానముద్ర అడాప్ట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ని మనం థైస్ మీద ఉంచవచ్చు, లేదా మన నీస్ దగ్గర ఇలా ఉంచవచ్చు. సో ఇలా ఉంచి మనము డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి.